ఓం నమో వెంకటేశాయ. నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. స్వామి, ఆపాదమస్తకం నీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నావు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో నీ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరికీ కూడా ప్రతి ఇంట ఆనందాన్ని కలిగించేటటువంటి ఆనంద నిలయవాస, శంఖచక్రధారి, వేనామాల వెనుడా, నిన్ను నుతింత నేనెంతవాడా, కానిమ్మని నాకు పుణ్యము కట్టితో కదయ్యా మహానుభావ అని అలనాడు అన్నమాచార్యుల వారు వేడుకుంటే, ఈనాడు ఇంటింటా గోవిందుడై, అందరివాడు గోవిందుడై, ప్రతి భక్తుని వెంట గోవిందుడై, ప్రతి భక్తుని చెంత గోవిందుడై, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని భక్తులు గోవిందనామంతో పిలుస్తుంటే ఆనందపరసుడుతున్నాడు స్వామి. ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాసుడు, సింహాసనాధీశుడై పెండ్లి కుమారుడుగా వేంచేసి ఇంతమంది భక్తులు భక్తిభావనతో వీక్షిస్తున్నారు. మరెందరందరూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శిస్తున్నారు ఈ కళ్యాణాన్ని. వారందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ, నేడు స్వామి ఏమి పలికిస్తే దాన్ని అనుసంధానం చేసుకుందాం. సర్వము భగవంతుని యొక్క అనుగ్రహంగా భావిద్దాం, అమ్మ యొక్క కటాక్షంగా భావిద్దాం. వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చక స్వామివారు పఠించేటటువంటి మంత్రాలు మంత్రాధీనంత దైవతమన్నారు. అవన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ నేటి కళ్యాణాన్ని లోక కళ్యాణ జగత్ కళ్యాణకారకంగా భావిస్తూ వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, గోవిందా అని అందాం. అదే ఆయనకు ఆనందం, అదే గోవిందం, పరమానందం, ఆనందం, మధురానందం, బ్రహ్మానందం, మానసికపరమైనటువంటి ఆనందం. శతమిన్ను శరదో అంతి దేవాయత్రాన చక్రాజరసం తనూనాం పుత్రాసో ఇత్ర పితరో భవంతి మానో మధ్యరీరిషితాైర్గంతౌ అదితిర్జౌరదితిరంతరిక్షామదితిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవాదితిః పంచదినాదితిర్జాతామదితిర్జనిత్వం. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణ పుణ్యామృద్ధిర్భవంతో భృంతో కర్మనిరుజ్జితాం రుజ్యాస్మ హవ్యై నమసోపసజ్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధ విషావర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాः. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి పుణ్యాహృద్భవంతో భ్రవంతో కర్మనిరుజ్జితాం నవో నవో భవతి జాయమానోం నాం కేతుర్విషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. పుణ్యాహమస్తు, శివమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అచలమైశ్వర్యమస్తు, శివం పక్షోస్తు, శివాని నక్షత్రాన్ని భవంతు, శివాని ఋతపస్సంతు, సర్వకర్మ సమృద్ధిరస్తు, వృద్ధి సమృద్ధి, పుణ్యాహం సమృద్ధి. ఆపోహిష్టామ యోభువస్థాన ఊర్జేతు దాతన మహేరణ యచక్షసే యోగశివతమో రసస్తస్య భాజైతేనః ఉషదీరవ మాతరః తస్మారంగమావో యక్షయా యజన్వద ఆపో జనే దాచనః దివిశ్రే స్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా పౌమానస్వర్జనః పవిత్రేణ విశర్షిణి యపోతా సపునాత్మా పునంతమా దేవజనాః పునంతమనవో ధియా పునంత విశ్వాయవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీజ్యతే అగ్నే కృత్వా క్రతోగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునది దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః తయామథం తత్సదమాద్యేషు పయగస్యామపతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాత ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పైసాపయోభిః వృతావరీ యజ్ఞియే మా పునీతాం బృహద్భిస్తవితస్త్రుభిః వర్షిష్ఠైర్దేవమన్మభిః అగ్నై దక్షైః పునాహిమా येन देवा पुनता येनापो दिव्यंकशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीर्यो अद्येति ऋषभिः संवृतकं रसं सर्वगं सपूतमश्नाति स्वतितं मातरिस्वना पावमानीर्यो अद्येति ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सत्पिर्मधूदकं पावमाने स्वस्तयनेः सुदुगाहि पयस्वतीः ब्राह्मणेष्वमृतकम् इदं पावमानेर्दिशन्तु नः इमं लोकमदो अमुं कामा समर्दयन्तु नः देवीर्देवैः समावृताः पवमाने स्वस्तयनीः
सुदुगाहीकृतच्युतः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेष्वमृतकं मिदं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इंद्रस्य नीति साहुमा पुनातु सोमस्तस्यावरण समीच्य यमो राजा प्रमुनापि पुनातु मां जातवेदमर्जयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यां दिशि देवो ऋषितो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां पश्चिमायां दिशि गुहाः पशवो मार्जयन्तां उदीच्यायां दिशि आपो ओषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो दरेः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्टामयोपवस्थान ऊर्जेतु दातन महेरणाय चक्षसे योगस्यवतमो रसस्तस्य पाजयतनः उशतीरिव मातरः तस्मारङ्गमाववो यक्षयाय जिन्वदा आपो जनय दाचनः यत्पुण्यं नक्षत्रं तद्दत्किल्वितोपविशं यदा वै सूर्य उदेति अद नक्षत्रं नैति यावत् तूर्यसत्रो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीतेत्कारी स्यात् पुण्याः एव कुरुते विश्वक्षेणाय नमः वरुणाय नमः पुनः पाद्यमर्घ्यमाचमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో మొదటిగా విశ్వక్సేన ఆరాధన నిర్వహించి తర్వాత పుణ్యాహవచనాన్ని పూర్తి చేసిన తర్వాత అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు అర్చక స్వామివారు. స్వామివారి కళ్యాణం అంటే ఇంటింటా పండగే, ప్రతిరోజు జరిగేటటువంటి విశేషం. కానీ ఏ రోజు కారోజో కొత్తదనంగా ఉంటుంది. ఇక అంకురార్పణలో సజ్జో అంకురార్పణ అని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అటువంటి అంకురార్పణ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దేవతలను దిక్పాలకులను ఆహ్వానించడం ప్రధానమైతే ఇక్కడ సర్వరక్షకుడైనటువంటి భగవంతుడు అందరికీ కూడా కళ్యాణ శోభితుడై దర్శనమిస్తూ ఉంటే అందుకనే ఈ భగవంతుని గురించి వర్ణిస్తూ సాగర కన్యకా విభుడు చల్లని దేవుడు సాధురక్షకుండాగమ సన్నుతుండు శుభుడంబరనీల శరీరుడయ్యడన్ బాగుగా దర్శనం బొసగ బంగారు మేడను వెంకటేశుడై వేగమే కాంచు మానసమవేడి భజించి తరింపగోరుచున్. సాగర కన్యకా విభుట్టయిన అంటే క్షీరసాగరాన్ని మధించినప్పుడు అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. క్షీరసాగర కన్యక అంటారు. ఆమెకి విభుడు ఆమెను చేపట్టిన ప్రభువు భర్త. చల్లని దేవుడు, మరి ఆయన చల్లని చూపులతో చూస్తాడు కనుక మనం అందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. సాధు రక్షకుండు, సాధు సజ్జనులను పరిత్రాణాయ సాధూనాం అన్నాడు, రక్షిస్తాడు. ఆగమ సన్నుతుండు, ఆగమాల్లో స్తుతించబడ్డాడు. ఎలా స్తుతించబడ్డాడో ఇప్పుడు అర్చక స్వామి వారు కొద్దిసేపట్లో జరిగేటటువంటి మహాసంకల్పంలో మనకు వినిపిస్తారు. శుభంకరుడు, సకల శుభాలను కలిగించేవాడు. బంగారు మేడను వెంకటేశుడై ఆనంద నిలయంలో వేంచేసిన స్వామి ఇక్కడ కళ్యాణ శోభితుడై వెలుగొందే మహానుభావుడు. ఆయనే, ఇతడే మనకు రక్షకుడు, ఇతడే రక్షకుడు అందరికీ అన్నాడు అన్నమయ్య. కాబట్టి రక్షాధారణ అనేటటువంటి ప్రతిస్తర బంధనం జరుగుతున్నది వీక్షిద్దాం. వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు. నమో వెంకటేశాయ. वैवाहिक महोत्सव कर्म अंगम प्रतिसर बंध देवताराधनं करिष्ये सन्नोनि दत्तां तं सोहि हस्तां स्वयंभू अग्नि अमृतय मूर्तय ओम भूः शेषमावाहयामि ओम भूः नागराजमावाहयामि ओम सोह सहस्रशीर्षमावाहयामि ओम भूद्भुवः स्वः अनन्तमावाहयामि शेषाय नमः आयामि आवाहयामि
ध्यायामि ध्यानं समर्पयामि आसनार्थम् अक्षतान् समर्पयामि पाद्यम् अर्घ्यम् आचमनीं समर्पयामि धूपदीपार्थम् अक्षतान् समर्पयामि पुष्पाणि पूजयामि शेषाय नमः नागराजाय नमः सहस्रशीर्षाय नमः अनंताय नमः गुडोपहारान् निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु हरि ओम स्वस्ति नो मिमीतामस्विना भगः स्वस्ति देव्यतिथिर्नर्मणः स्वस्ति पूषासुरो ददातु न स्वस्ति द्यावा पृथिवी सुचेतना स्वस्तये वायुमुपब्रवामहि सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तये आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवा अवन्तर्भव स्वस्तये स्वस्ति नो रुद्रपात्वमसः स्वस्ति मित्रावरुणा स्वस्ति पद्ये रेवती स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो आदिते कृति स्वस्ति पंथामंचरे मा सूर्या चंद्रमसा विवा पुनर्ददाग्नता जानता संगमे महि स्वस्ति अनंताक्षमरिष्टनेमि महद्भूतं वायुसं देवतानाम् असृग्नमिन्द्र सकं समत्सु ब्रोज्य सोनारमिवारुहेम अं गोमुचमाङ्गिरसं गयं च स्वस्त्या आत्रेय मनुषा चितार्क्षं प्रैतपाणि शरणं पपद्ये स्वस्ति संभादे शुभयं नोऽस्तु शुभगुं शुभम् సకల శుభదాయకం ఈ కళ్యాణోత్సవ వీక్షణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని అంటే ఆయనకు ఆనందం. అర్చక స్వామి వారు కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. సామాన్యంగా మనం చెప్పుకుంటే ఆగమశాస్త్రాల్లో ప్రతితర బంధనము అంటారు, విశేషంగా రక్షాబంధనము అంటారు. ఒక దీక్ష ఏమిటి ఈ దీక్ష అంటే భక్తరక్షణ దీక్ష. అందుకనే దీక్షాధారణ శుభోత్సవం, ఇది రక్షాబంధన మహోత్సవం. తరతరాలుగా భరతావనిలో ధర్మస్థాపనకు నాందిగా నిలిచిన దీక్షాధారణ శుభోత్సవం అంటారు. తరతరములంటే యుగములు మారినా తరములు మారినా, కృతయుగంలో నారసింహుడైనా, త్రేతాయుగంలో రామచంద్రుడైనా, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అయినా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అయినా, తరతరాలుగా ఈ భరతఖండంలో ధర్మ సంస్థాపన కోసమే ఈయన వేయించేసి ఉన్నాడు. కాబట్టి భక్తులారా, అందరూ నమ్మదగిన వాడు ఈయన, అందరూ నమ్మదగినటువంటి వాడు. గొంతెత్తి గోవిందా అని పిలిస్తే ఆనందపడేవాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ. అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ జరుగుతున్నది. మరి స్వామివారి యొక్క వైభవాన్ని స్తుతించినటువంటి ఆళ్వారుల్లో అగ్రగణ్యుడైనటువంటి పెరియాళ్వార్లు స్వామి వైభవాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. వారు ఒక సందర్భంలో స్వామిని గురించి వర్ణిస్తూ ఒక మాట అంటారు. అందరూ నమ్మదగినటువంటి వాడా, నోరారా స్తుతించగలిగిన స్వామి అన్నారట. అంటే నంబనే నవీన్రేత్ర వల్లార్ కల్నాదనే నరసింగమదానాయ్ உம்பர் கோமல் கேஜ் மலந்தாய் ஊஜியாயினாய் ஆஜி முன்னேந்தி கம்பமா கரிகோல் விடுத்தானே காரண கடலை கடைந்தானே எம்பரா நென்னை அழுடைத்தேனே ఏంజియే నిర్రై కళయ్యాయే అని దివ్యమైనటువంటి పాసుర వైశిష్యంలో చెప్పారు. మనం తెలుగులో వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి అర్థాన్ని చెప్పుకుందాం. అందరూ నమ్మదగినటువంటి వాడా, నోరారా స్తుతించగలిగిన స్వామి, భక్తుడైన ప్రహ్లాదునకు విరోధి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి నిరసించడం కోసం నరసింహావతారాన్ని ఎత్తినటువంటి ఓ నరసింహ, శ్రీ నరసింహ, జయ నరసింహ, దేవతలకు ప్రభు అయిన ఇంద్రునకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వటం కోసం బలిచక్రవర్తి వద్ద వామన బ్రహ్మచారివై వెళ్ళి సకల లోకాలను కొల్చినటువంటి మహానుభావ, ఓంగి ఉలకళంద ఉత్తమని పేర్పాడనేటటువంటి వామనావతారం. విరోధులు రావటానికి ముందే సుదర్శనాన్ని ధరించినటువంటి వాడివి నువ్వు. గజేంద్రుడు వేడుకోగానే గజరాజ రక్షకుడే వెలుగొందినటువంటి వాడివి. జగత్ కారణభూతుడు. అమృతాన్ని అందించడం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తుంటే కూర్మావతారం ఎత్తినటువంటి ఓ స్వామి, మమ్మల్ని అందరినీ కాపాడమని వేడుకుంటే అమ్మవార్లు కూడా భక్తరక్షణ దీక్షలో స్వామివారికి వెనంటూ ఉంటారు. కాబట్టే వారు కంకణధారణ నిర్వర్తించుకున్నారు. తదుపరి అర్చక స్వామి కంకణధారణ అనుగ్రహిస్తున్నారు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా అనంత కళ్యాణ గుణకర్ణుడు సంపన్నుడు స్వామి. అటువంటి స్వామి కళ్యాణం నిర్వహించడం అంటే భగవద్ అనుగ్రహం. ఈ విధంగా రక్షాబంధన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తారు. హోమాన్ని నిర్వహిస్తారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, గోవింద అని అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ మంత్రాలను విందాం. మంత్రాధీనంతో దైవతం కాబట్టి వారు పఠించే మంత్రాలను విని స్వామి అనుగ్రహాన్ని పొందాం. లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మ అంగమాఘారం కరిష్యే ఏతోన్వింద్రమితజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం సవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైర్వృద్ధాం సంశుద్ధ ఆశీర్వాన్ మమత్తు ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరుతి శుద్ధోరయం నిధారయ శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో నరయం శుద్ధో రత్నాన్ని దాశే శుద్ధో ఉత్తరాన్ని విచించే శుద్ధో వాజం శిశాసి మయి దేవా ద్రవిణమయ జంతా మయి ఆశీరస్తు మయి దేవ్యాహుతి पूर्वेरिष्टास्याम तनुवास वीरा मह्यम तमया नव्या कोति सत्यामन यवो मानिकम कथमच्च नाकम विश्वे देवाचोषसामी देवी षडुवेद कुणत विश्वे देवासे हेवीर यज्ञम अग्निर्मन्यम प्रतिनदन पुरस्तादब्दो गोपाहि परिपाहनस्त्वं प्रत्यंचोयंतनि तापुनस्तेमेशं चित्तं प्रबुधाना विनेशित रेखा गायत्र प्रोक्ष्य बर्हिष सप्तऋषणावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवन चैत्रणं गृहीत्वा मदितं लौकिकाग्निमादाय जातवेदो भुवनश्चरेता निश्चिते अग्निमस्वत्तादे हव्यवाहुं सेमी गर्भाजन अन्योमयो भूः गुत प्रतीकित गुरुत प्रज्वाल्य निधाय अग्निग्रहण पात्रेण जलाक्षता निधाय अग्नायाः अव्यदाते निहोता सच बर्हिषे अगितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवित अप्रसुव ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विसीमच्युर्चवेनावः सपुद्धिया उपमास्य विष्टास्तेनमस्तस्य विवः ओं भूः ब्रह्माणमावाहयामि ओं भोः प्रजापतिमावाहयामि ओं सोहा पितामहनावाहयामि ओं भूर्भुवस्वाहिरण्यगर्भनावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेभ्यर्च्य सोमो धेनुगुं सोम अर्वन्तमासुकं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यमिदं पितृश्रवणं यो ददातु तस्मै ओं भूः सोममावाहयामि ओं भोः यज्ञाङ्गमावाहयामि ओं सोहा इन्दुमावाहयामि ओं भूर्भुवस्सुः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेभ्यर्च्य ब्रह्मण्य प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्तते त्वं नाकष्टपुष्यजमानोऽस्तु सप्त ऋषीनागं सुकृतां यत्र लोकं तत्रैमं यज्ञमयजमानं च देहि ओं प्रोक्ष्य सोमं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्तते त्वं नाकष्टपुष्यजमानोऽस्तु सप्त ऋषीनागं सुकृतां यत्र लोकं तत्रैमं यज्ञमयजमानं च देहि ओं प्रोक्ष्य पात्रादाद्रवमादाय परशुरस्य पवित्रस्तो वैष्णव्यो देवसवितः पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृष्णस्याक्रेष्टग्ने त्वा स्वाहा वेद्रस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरशुभ्यस्त स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पोषाय त्वा सोदा देवेभ्यः प्राच्यां दक्षिणतो विष्णु स्तूपोसि उत्तरतो विजयचन्द्रमस् विष्णु स्तूपोसि पश्चिम सौदत्तां विष्णु स्तूपोसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापिनारायणमावाहयामि घृतासि ध्रुवासि तारुणासि तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मण्य प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतस्पते ब्रह्माणां त्वां वृणीमहे सोमं प्रोक्षिष्यामि मोतो भूतस्पते सोमगुं राजा नाम त्वां वृणीमहे पृथिव्यापो गृहीष्यामि को वै नक्तु स वै नक्तु कस्मै वो गृह्णातु ब्राह्मण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे ब्रह्मणेजुष्टं निरूपामि अग्नियजुष्टं निरूपामि सोमायजुष्टं निरूपामि अग्निसोमाभ्यां जुष्टं निरूपामि इन्द्रायजुष्टं निरूपामि वसुभ्यजुष्टं निरूपामि मरुभ्यजुष्टं निरूपामि रुद्रेभ्यजुष्टं निरूपामि अप उपस्पृश्य ओं श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्राय जुष्टं निरूपामि वरुणाय जुष्टं निरूपामि आदित्येभ्य जुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णे जुष्टं निरूपामि कक्षाय जुष्टं निरूपामि कक्षदेवते सोमाय जुष्टं निरूपामि औपासनयज्ञाय जुष्टं निरूपामि यज्ञदेवते विश्वेभ्य देवेभ्य जुष्टं निरूपामि दव्यापि गार्याचलं साङ्ग्रहीत्वा पुनरपि गार्
उपदर्शयामि आज्यं तृप्यदर्शयामि चरुं तृप्यदर्शयामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्ततिस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मि स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मि स्वाहा देवस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मि स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा स्पर्शयित्वा अभ्यर्च्य अक्षतान् आज्यां चरुपीः ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नये नमः जातवेदिसे नमः सप्तजिह्वाय नमः हुतासनाय नमः देवमुखाय नमः अग्निपुरुषाय नमः ऐते नमन्यस्व अनुमते नमन्यस्व सरस्ते नमन्यस्व देवसविता प्रेसुव अयं तैत्मात्मा जातवेदस्ते नेर्दस्वर्धस्वोते वर्धे चास्मान् प्रजापस्वब्रह्मवक्षसे अन्नाद्येन समेते स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा ओम अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यां स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवते विश्वेभ्य देवेभ्य स्वाहा द्रव्याभिगार्य चरं संग्रहीत्वा पुनरभिगार्य ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्वाहा अग्ते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रयासाभिः श्री श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम आघार मध्ये सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादिन वैष्णवं घोषे ऐते नमन्यस्व अनुमते नमन्यस्व सरस्ते नमन्यस्व देवसविता प्रसुव ओम अतो देवावन्तनो इतो विष्णुर्विचक्रमे पृथिव्या शब्दाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निरदेपदं समूढमस्य पागुंसरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यते व्रतानि पस्पसे इंद्रस्य यज्ञस्य स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि विचक्षरा तद् स्वाहा तद्विप्रासो पञ्चो जागृवागं सस्यमिन्दते विष्णु परं पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्वाहा अग्ते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाभिः శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో అర్చక స్వామివారు పఠించిన మంత్ర వైశిష్యం. మంత్రాధీనంతు దైవతం. విశేషించి వైఖాన సాగమంలో స్పష్టమైనటువంటి ఉచ్చారణయుక్తమైనటువంటి మంత్రాలు మన మనస్సుని అలా ఒక్కసారి తిరుమల వైపు మరలిస్తాయి. భక్తులకు వసుడు భగవంతుడు, భక్తుల మధ్య భగవంతుడు, భక్తుల యందు భగవంతుడు, భక్తుల కొరకే వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చేశానంటాడు ఆయన. అటువంటి స్వామిని కళ్యాణోత్సవంలో వీక్షిస్తున్నారు. సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు ఆనందంగా స్వామి ఈ విధంగా నిన్ను ఈ క్షణకాలం దర్శించుకునే భాగ్యాన్ని ఇస్తున్నావయ్యా మహానుభావ అని వేడుకుంటుంటే వీక్షించే మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి ఒక చక్కటి సన్నివేశం. కళ్యాణోత్సవంలో మధుపర్క సమర్పణాది కార్యక్రమాలు నిర్వర్తించిన తదుపరి స్వామివారికి అమ్మవారికి మధ్యను తెరపట్టి కన్యా వీక్షణం అనే ప్రథమ వీక్షణాన్ని నిర్వర్తిస్తున్నారు. ఎటువంటి స్వామి? శ్రీ పద్మావతీ కళత్ర లోకత్రయీ, శ్రీ పద్మావతీ కళత్ర లోకత్రయీ స్తోత్ర సద్విమల చారిత్ర భవలతాలమిత్ర రవీందు నేత్ర మహాపవిత్ర విరాట్ స్వరూప స్వామి నిన్నెంత మేమెంత వారం మహామహితత్ములైన బుధశ్రేష్ఠులే వర్ణింపనలవికానట్టిదిన్ అట్టిట్టిదని తెలియగారానిదిన్ ఆది మధ్యంతరముల్లేక నింగియున్ నేలయున్ సమస్తావకాశంబులన్ నిండియున్నట్టి నిన్నే విధంబునన్ వినితింతూ ఏ రూపమని వర్ణింతునో దేవదేవ దివ్య ప్రభావ ఆది పరబ్రహ్మమూర్తి శ్రీదేవతా చక్రవర్తి అన్ని రూపంబులన్నీ రూపమయ్యుండి సర్వంతర్యామి వై ఉన్న సర్వేశ్వర
ఆది మధ్యాంత రహిత అనంత దశావతార ధనుజ సంహార నీవనేకానేక రూపములందాల్చి దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించువవు శ్రీ రమాహృదయాదినాథ మహాప్రభావ దేవకీనందన యశోదానందవర్ధన మా తల్లివిన్ తండ్రివిన్ దైవమున్ గురుడవున్ సకుడవున్ సమస్తంబు నీవయ్యుండి మనోవాక్కాయ కర్మంబులను నిన్ను సేవించు భాగ్యంబు ఇచ్చి భవంబున్ బాపి మోక్ష మార్గంబునం చూపి మమ్ము కటాక్షించి రక్షించుమో జగత్రయ గురు పుండరీకాక్ష లక్ష్మీనాయక లక్ష్మీనాయక ఘన వెంకటగిరిదేవ అనంత ప్రభావ విశ్వేశ సర్వేశ సకలేశ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ నమస్తే 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 నమః అని ఇంత భక్తితో వేడుకుంటే స్వామివారు ఆనందిస్తారు. అమ్మవారికి కూడా ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. పచ్చని పట్టు వస్త్రమును, ఆ వర్ణం చూడండి ఎంత సుందరంగా ఉన్నదో. పట్టు వస్త్రాన్ని స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేసిన తరువాత కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదానం ఇందాక మనం చెప్పుకున్నాం. ఆగమశాస్త్రంలో వినిపించబడే స్వామి అని, ఇదిగో ఇప్పుడు వినిపిస్తారు అర్చక స్వామివారు. స్వామి వైభవాన్ని సంస్కృత పదభూషితమైన మహాసంకల్పంలో వినిపిస్తారు. విందాం మహాసంకల్పాన్ని, అందాం గోవింద అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కన్యాదానం మహాసంకల్పం విశేషమైనటువంటి వైశిష్యం వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ అత్యంత భక్తితో వారు పఠించే మహాసంకల్పాన్ని విందాం. ఇది ఆనందదాయకం. చూడండి, స్వామి మన ఇంటికి, మన చెంతకు, మన దగ్గరగా వస్తున్నటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. అటువంటి స్వామిని దర్శిస్తూ నమస్కరిద్దాం. తల ప్రతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యానాం అధోభాగే మహానాళాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణాపణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తండి తుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి గంధవతి అల్కావతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిర్రితి వరుణ వాయు కుబేరి ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవనేక్షుసురాసర్పిత దిక్షీర శుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖశల్మల్ పుష్కరాఖ్య నవద్వీపి దీపితే మహేంద్రమలే సఖ్యాశక్తి మద్రక్ష దింద్య పారియాత్రాఖ్య సప్తకొల్లపర్వత విరాజితే భారత కింపురుష అర్లావత భద్రాచలకేత కుమాల హిరణ్యకర్మణక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్య భరతవర్షే ఇంద్రక సేరు తామర గభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవకంఠానాం మధ్య భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజీర్ణ విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యేణాం మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతి రాత్రోక్తయమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన ఫలా ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఇందిరారమణ గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవశాస్త్ర మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరత్వేవ వ్యూహాంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే.
आंगिरस बारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण प्रवर्तमानस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंगिरस बारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकटमकट मणिगण विजृंभित पादारविंदस्य अर्च्यावतार स्वरूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरस बारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरहार दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभिशोभिताय दिव्यपीतांबरधराय निजावताराय स्वर्णगरुडावाहनारूढाय अचिंत्यात्मक नित्यवन स्वभाव लावण्य तेजोमय रत्नाकराय अखिल शाखाध्यायिनौ अखिल लोक पवित्राय श्रवणा नक्षत्रे मकर रासोदयाचाय श्री लक्ष्मी नारायण स्वरूपाय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय శేషాచలాధీశ్వర గోవింద ऋग्वेद सामदर्वण चतुर्वेदाध्यायिनी भार्गवचवनाप्नुवान् औरवैदल पंचार्षे प्रवरानित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातनां सुरांगना संसेवित पादारविंदां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तरा पल्गुनी नक्षत्रे कन्या रासो जातां भृगु महर्षि संकल्प तनयां अयो निजां श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीत्व मे दास्यामि రమాకాంత రమణ గోవింద ऋग्वेद सामदर्वण चतुर्वेदाध्यायिनी काश्यपावत्सरणैद्रोत्रयार्षे प्रवरानित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगी रेवती नक्षत्रे मीनरासो जातायां कश्यप प्रजापति संकल्प तनयां अयो निजां भूदेवी नाम्नीं इमां कन्यां वृणीत्व मे दास्यामि ధరాకాంత రమణ గోవింద कन्यादान मुहूर्तो सुमुहूर्तो तिजभवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषय कन्ये ममागर्तो भूयो कन्ये मे देवपार्श्वयो कन्ये मे सर्वतो भूया स्वद्वान्नान् मोक्षमाप्नुयात् विश्वम्भराः पञ्चभूता साक्षिण्य सर्वदेवता इमां कन्यां प्रदर्शयामि प्रीणातु कमलापतिः रोचनो रोचमान शोभन शोभमान कल्याणः గరుడాచలాధీశ్వర గోవింద గోవింద శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో మధ్య మధ్య గోవిందనామములతో సుదీర్ఘ సంస్కృత పదభూయిష్టమైనటువంటి మహాసంకల్పాన్ని విన్నాం. శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవలతో కూడి సప్తాచలాధీశ్వర గోవింద, రమాకాంత రమణ గోవింద, ధరాకాంత రమణ గోవింద. అందుకనే గోవింద అనే పదానికి పూర్వం ఎన్ని విశేషణాలు చేర్చినా అవన్నీ భగవంతుడికే చెందుతాయి. కాబట్టే సర్వాలంకార శోభిత ఇందిరేశ, సర్వమంగళ రూప శ్రీ తిరుమలేశ, సర్వలోకాధీశ మా సర్వమున్నీవే సప్తగిరీశ్వర శ్రీ వెంకటేశ్వర. ఇలా మనం స్వామి వైభవాన్ని వర్ణించుకుంటూ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామంటే ఒక చిన్న పద్యం మన జీవన గమనంలో బాల్యప్రాయాన్ని గుర్తు చేస్తుంది. మనము ప్రాథమిక విద్యలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు మనకి విద్య నేర్పిన గురువులు నేర్పిన పద్యాలు ఇవి. దండమయా విశ్వంభర దండమయా పుండరీక తలనేత్రహరి దండమయా కరుణానిధి దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ. దండము అంటే నమస్కారం, అంటే ఒక పెద్ద దండం అంటే కర్రని కాదు ఇక్కడ అర్థం, నమస్కారం. ఈ విశ్వంభరుడు
విశ్వాన్నంతా కూడా భరించేటటువంటి విశ్వరక్షకుడు. ఈ సృష్టిలో ఏదైనా మారుతుంది, కానీ ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో మార్పు లేనివాడు ఈయనే. అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, అఖిల్లోక పాలక స్ఫూర్తి మహానుభావుడు. పుండరీకదళ నేత్రహరి అంటే ఎర్రని పద్మముల యొక్క రేకుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడట. ఎంత విశేషమో చూడండి. కరుణానిధి, అపారమైనటువంటి కరుణారస వృష్టిని భక్తులపైన ప్రసరిస్తాడు. వివాహం చేసుకుంటున్నావు స్వామి, సంతోషమే. నీవు కళ్యాణం చేసుకుంటున్నావు అంటే మాకు అందరికీ ఆనందం. మేమంతా ఇంటి దగ్గర కూర్చుని టెలివిజన్ సెట్ల ముందు కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తున్నాం, లేక మేము ఉన్న చోటే కళ్యాణాన్ని దర్శిస్తున్నాం. ఇదంతా మాకు ఆనందమే. వారిని శ్రీదేవిని భూదేవిని ఇందాక చెప్పినట్టుగా రమాకాంత రమణుడవు ధరాకాంత రమణుడవు, నీవు సంతోషమే. వారిని వివాహం చేసుకుంటున్నావు, ఆనందమే. ఏమిటి దాని ఆంతర్యం? అలివేణి అమ్మవారు, అటువంటి అలివేణిని పెండ్లాడుతున్నావు, సంతోషమే. కానీ వారి మనస్సులో ఎన్నో కోరికలు, ఎన్నో భావనలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వారి విన్నపాలు ఎన్నో ఉన్నాయి. విన్నపాలు వినవల వింత వింతలు. వాటిని వినాల్సిన బాధ్యత నీకుంది కదా. గృహిణి ఏం చెబుతుందో గృహస్థు వినాలి. గృహస్థు చెప్పిన మాటను గృహిణి ఆచరించాలి. ఇది దాంపత్య వైశిష్యం. కొన్ని సందర్భాలు ఉంటాయి పొసగనివి. పొసగని చోట పొసగించుకుని ఒకరు హెచ్చుగా ఉన్నా మరొకరు తగ్గుగా, ఒకరు తగ్గుగా ఉన్నా మరొకరు హెచ్చుగా, అలా సమన్వయం చేసుకుంటూ వెడితేనే సాంసారిక జీవన వ్యవస్థ సుఖంగా ఉంటుందని స్వామి చెబుతున్నాడు. దీనికనే మరి పదకవితా పితామహుడు అలివేణిని పెండ్లాడవయ్యా చెల్లు విన్నపము చేకొనవయ్యా అన్నాడు. గానగంధర్వుని కలసేమ నుండి ఒక చక్కటి సంకీర్తన వస్తుంది. అది వినే భాగ్యం మనకు కలగాలి కదా. శ్రవణ భక్తి మెండారు ఉండాలి కదా. ఆ విధంగా అదిగో చూడండి, అలివేణి అంటే అలివేణి అనే పదానికి ఒక సుందరమైనటువంటి అమ్మవారు, ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజుడు స్వామి అయితే, అంతరి సుందరమైనటువంటి అమ్మవారు శ్రీదేవమ్మవారి గళసీమలో మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది. తర్వాత మరొక దేవేరి భూదేవి, అందరికీ ఆధారమైనటువంటి తల్లి. అటువంటి భూదేవికి కూడా మాంగళ్యధారణ. అర్చక స్వామివారు ప్రతి ఒక్క భక్తునికి దర్శింపజేస్తున్నారు. భక్తులారా నమస్కరించుకోండి. ఇది మన ఆధ్యాత్మిక సంస్కారం. స్వామికి చూపించి భక్తులకు దర్శింపజేసి ఎంతో భక్తితో అమ్మవారికి మాంగళ్యధారణ స్వామి చెప్పిన అనుజ్ఞ ప్రకారం నిర్వర్తిస్తున్నారు. అందుకనే అయ్యారు ఒక ఇంటివారుగా ఉభయ దేవేరులను చేపట్టి, స్వామి అమ్మవారిని చేపట్టగానే సంతోషం కాదు. అందుకని ఆ చెలుల విన్నపం ఏముందో దాన్ని వినవయ్యా. అలివేణిని పెండాడవయ్యా అలివేణిని పెండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండాడవయ్యా సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీరను కువలాయా సొలపుల తొలి తొలి
చూసిన చూపులు కొలది మీరను కువలాయ చలగి చేతులను చేసిన సన్నలు చలగి చేతులను చేసిన సన్నలు తలపగనలుగడ తలబాలాయ అలివేణిని పిండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పిండాడవయ్యా ననుపున సెలవుల నవ్విన నవ్వులు కొనగ బాల గోల్డాయ ననుపున సెలవుల నవ్విన నవ్వులు కొనగ బాల గోల్డాయ అనువుగ ప్రియమున ఆడిన మాటలు అనువుగ ప్రియమున ఆడిన మాటలు మనసిజ తంత్రపు మంత్రములాయ అలివేణిని పిండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పిండాడవయ్యా स्वरलोपे द्रव्यलोपे नियमलोपे क्रियालोपे न्यूनातिरिक्त कर्मणि सर्वदोष प्रायश्चित्त अर्धमतो देवादिन वैष्णव घोषे ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवित अप्रसुव ओम मतो देवावन्तनो यत विष्णुर्विचक्रमे पृथिव्या शब्दाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निन्दते पदं समूढमस्य भागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणधारेण स्वाहा विष्णो कर्माणि मत्स्यते ततो व्रतानि भस्मसे इन्द्रस्य यज्ञसका स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिव्य वचक्षरा तद्गस्वाहा तद्विप्रासो पंजवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत् परं पदगस्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमः गुस्ताः नमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसवित अप्रासाभिः श्रीनिवासस्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगं एतत् कर्म समृद्ध्यर्थम् उपदिष्टं तोमं घोष्ये ऐते नमः न्यस्वा नमते नमः न्यस्वा सरस्ते नमः न्यस्वा देवसवित अप्रसुव यतश्च कर्मणोच्चर ऋचमेद्वान्यूनमिहाकरम् अग्निष्ठशिष्टकुत्तिद्वान् सर्वगुं शिष्टगुं सूतं करोतु स्वाहा अग्ने शिष्टकुते सूताहुतीनां कामानागं समुदैत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नाथाय स्वाहा अग्ने नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्य देवेभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मानो मिन्धाभूतग्नि तत्पुनराः जातवेदविशेषणे स्वाहा पुनरग्निक्षक्षणात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्माश्विनां चक्षादमक्ष स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा दुष्कृत्ये स्वाहा धौराज्ये स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा वृद्ध्ये स्वाहा समृद्धे स्वाहा यदो औषधीमहे स्वाहा समिदसि तेजोसि तेजोमय देहि स्वाहा यमस्य धीमहि मुच्चिर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तदग्ने समित सप्तजिह्वा सप्तवेश शब्दाम प्रियाणि सप्तहोत्रा दात्वाय सप्तनिकृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा जौर्भुक्तग स्वाहा पृथ्वीभुक्तग स्वाहा औषध वनस्पति गंधर्चे भुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा जौर्जीर्णग स्वाहा पृथ्वीजीर्णग स्वाहा औषध वनस्पति गंधर्जीर्णग स्वाहा समंतांबरेश कृतेन समादित्यैव समुद्रिः समिन्द्रेण विश्वे विरङ्कां दिव्यं नभोगति स्वाहा
పూర్ణమవతు ఉత్తమాం జ్యోతి మనసా ప్రజాపతే స్వాహ ఆద్యశేషమింద్రాయ జుహోమి స్వాహ పూర్ణమవతు ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు అగ్నిస్తృప్యతు వేదిస్తృప్యతు జౌర్స్తృప్యతు పృథివీస్తృప్యతు బ్రహ్మాద్యాం సృప్యంతాం అగ్దే నమగ్గుస్తా అనుమతే నమగ్గుస్తా సరస్తే నమగ్గుస్తా దేవసవితా ప్రాసావి పవిత్రమసి పవిత్రం మే భూయా స్వాహ पूर्णम में भूया स्वाहा सदसम में भूया छाया मुदी छाया मुद्रायाम पश्चिम दपर्दिम अपनया दक्षिण दपर्दिम अपनया उत्तर दपर्दिम अपनया प्राच्यां विष्णु सदनमसि दक्षिण तो विष्णु सदनमसि उत्तर तो चिरंजनमसि विष्णु सदनमसि पश्चिम सौदत्तां विष्णु सदनमसि ग्रंथिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यायन्तामापवोषधयो मरुतां वृषतेन्द दिवं गच्छततो नो पुष्टिमेरय स्वाहा सुज्यन्तां देवसदनगुं सुज्यन्तां देवसदनं भूतिस्मातेति भस्ममालिप्य इति भगवान् ऊर्ध्वाग्रान्मालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं यमदग्ने कश्यपश्च त्रयायुषं यद्धेवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घायुत्वाय बलाय शतं च वर्षिषे त्रयायुषम् आपोहिष्ठामयो भुवस्थानमूर्जे दुदातना योगस्योतमोरसस्तस्य भाजयति अनः वसतिरिव मातरः तस्मारङ्गमावो यस्य क्षया यजिन्वदा आपो जनयदाचनः ओं च मे स्वरश्च मे यज्ञोपचिते नमश्च यत्ते न्यूनं तस्मै उपेत्यतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा वषार्धारं वाग्नेय भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रियर्या बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणेति समर्पयामि ब्रह्मणेन महादास्थानं प्रतिष्ठापयामि सोमायन महादास्थानं प्रतिष्ठापयामि अग्नेय नमः आज्यशेषं समर्पयामि अग्निपुरुषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु तत्सत् ब्रह्मार्पणमस्तु సమస్తము భగవంతునికి చెందటమే ఈ హోమ కైంకర్యం యొక్క పరమావధి. అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యములో అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తన మేళవిచ్చాడు, మనకు గుర్తొస్తూ ఉంటుంది. అన్ని మంత్రములు ఇంది ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అన్నాడు. వెంకటేశ, నీ నామస్మరణకు మించింది ఏమున్నది? యజ్ఞరక్షకుడవు నీవు, కర్తా కారయితా చేవ ప్రేరక శానుమోదక సుకృతే అన్నారు. అందుకనే యజ్ఞరక్షక గోవిందా గోవిందా అని నమస్కరిస్తూ గోదాదేవి స్వప్న వృత్తాంతం అనే సాంప్రదాయబద్ధమైనటువంటి వారణమాయర కైంకర్యాన్ని వీక్షిద్దాం. నారికేళ ఫలాలను కదిలిస్తున్నారు. ఆ వెనుకగా భగవద్ రామానుజాచార్య పరంపరకు చెందినటువంటి జీఆర్ఎస్ స్వామి వారి యొక్క అధ్యాపక ఏకాంగి స్వాములు వారణమాయరాన్ని పఠిస్తూ ఉండగా నారికేళాల ఫలాలు కదిలిస్తూ వీరు నిర్వర్తిస్తున్నారు. ఏమి చెప్పింది గోదాదేవి? తాను ఒక కల కన్నదట. కలలో 1000 ఏనుగులతో మంగళవాద్యములతో స్వామి తరలి వచ్చి తనను వివాహం ఆడినట్టుగా కలగని ఆ కలను ఇలలో నిజం చేసుకున్నటువంటి పరమ సాధ్వీమణి పరమ భాగవతత్వమునాలుగా గోదాదేవి నృతించబడుతూ ఉన్నది. ఇటువంటి కైంకర్యాలు వీక్షించడం వల్ల వివాహం కాని వారికి వివాహం అవుతుందని, వివాహమైన వారి కుటుంబ జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉంటుందని పూర్వాచార్యులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మనం మననం చేసుకుంటూ గోదా తస్యైర్ నమయదమిదం భూయయే వాస్తు భూయ అనుకుందాం. తదుపరి పుష్పమాల పరివర్తనం. గోవింద గోకుల బృంద, ఎన్ని పుష్పములు నిన్ను చేరుచున్నవో, నమస్కార పుష్పం ఒక్కటి చాలు ఆధ్యాత్మికత వెల్లివిరియా.
ఐశ్వర్యప్రదాయిని శ్రీదేవి భక్తితో తిరిగి సమర్పించ నీకు పుష్పమాలన్. గోవిందుడు అందరివాడు, ఏ కొందరివాడో కాదు. వెంకటేశ్వర స్వామి నావాడు అని ఎవరు అనుకోవద్దు, అందరికీ చెందినవాడు ఆయన. అందుకనే ఎవరికైనా ఆయన ఎప్పుడైనా అనుకుంటే చాలు దర్శనమిస్తాడు. కళ్ళు మూసుకుని గోవిందా అంటే నామాలవాడు కనపడతాడు, నామాల వెనుడు. ధరారమణి భక్తితో పుష్పమాలికంధరించి తిరిగి నీకు సమర్పణ చేయుటే విశేషమగును. తర్వాత అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేస్తారు. దీని తర్వాత అక్షతారోపణం అనే కార్యక్రమం జరుగుతుంది. కరతాళ ధ్వనులు చేస్తూ భక్తులు ఆనందపడుతుంటే మనకి లేదే ఈ భాగ్యమని ఎవ్వరు అనుకోవద్దు భక్తులారా. భాగ్యప్రదాత అయిన భగవంతుడు మన ఇంటికే స్వయంగా వస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. కాబట్టి సంకీర్తన జగన్మోహన సతి